వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అభిషేక టికెట్లపై ఆన్లైన్ పేరిట ఆంక్షలు పెట్టడం బాధాకరమని, పవిత్ర కార్తీక మాసంలో ప్రతి భక్తుడు అభిషేక సేవలో పాల్గొనే విధంగా ఆన్లైన్ లైఫ్ లైన్ లోను అభిషేక టికెట్లు జారీ చేసేలా ఎమ్మెల్యే బుర్జల సుధీర్ రెడ్డి చర్యలు తీసుకోవాలని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శివుడు అభిషేక ప్రియుడిగా పురాణాలు పేర్కొంటున్నాయని, పవిత్ర కార్తీక మాసంలో పరమేశ్వరునికి అభిషేకం చేస్తే ఎంతో పుణ్యఫలంగా భక్తులు భావిస్తారని, అలాంటి పవిత్ర కార్తీక మాసంలో అభిషేక టికెట్లు భక్తులకు అందరికీ లభించకపోవడం తగదన్నారు. ఆలయంలో అన్ని సేవలు పూజలు ఆన్లైన్ లో పెట్టేటప్పుడు 1,40,00,000 వెచ్చించి ఎందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారని ప్రశ్నించారు. ఆన్లైన్ లోనే సేవలు బుక్ చేసుకున్నప్పుడు ప్రత్యేకంగా కౌంటర్లు అవసరం లేదు కదా. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులు ఇస్తున్న ప్రతిపాదనలను పునరుద్ధరణ చేసి పవిత్ర కార్తీక మాసంలో అధిక మంది భక్తులు వాయులింగేశ్వరుని అభిషేకాన్ని మనసా వాచా తిలకించి దర్శన భాగ్యం పొందే విధంగా చేయాలన్నారు. ప్రధానంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆది కాలం నుంచి వాయులింగేశ్వరునికి 4 కాలాల్లో అభిషేకాలు నిర్వహిస్తూ భక్తులు అభిషేక ప్రియుడైన పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయించడమే ప్రధానంగా ఉండేదని గుర్తు చేశారు. క్షేత్రం మహత్యం, ఆచార వ్యవహారాలు పరిగణలోకి తీసుకుని స్థానిక భక్తులతో పాటు సుదూర శ్రీకాళహస్తి దక్షిణ భారతదేశంలో ఉండే వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రం. ఈ వాయులింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో కార్తీక మాసం అనేది అత్యంత పవిత్రమైన మాసంగా శివభక్తులందరూ భావిస్తారు. పరమశివుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు. వీరిద్దరికి సంబంధించిన పవిత్రమైన మాసమే ఈ కార్తీక మాసం. ఇటువంటి మాసంలో, పుణ్య మాసంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారికి, బొజ్జల సుధీర్ రెడ్డి గారికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేసుకుంటున్నాం. అయ్యా, వాయులింగేశ్వరుడు అభిషేక ప్రియుడు, శ్రీకాళహస్తిలో పుట్టి పెరిగి ఇక్కడనే ఉంటున్న భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసంలో అభిషేకాలు చేసుకోవాలని ఆలోచన అందరికీ ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా అనేక మంది నిరుపేద భక్తులు, స్మార్ట్ ఫోన్ అనేది తెలియని భక్తులు చాలా మంది ఉంటారు. అందరికీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనే అధికారుల యొక్క అనాలోచిత చర్య ఇది. ఆన్లైన్ ఏర్పాటు చేయొచ్చు, 25 టికెట్లకే పరిమితం కూడా చేయకూడదు. టికెట్లు పరిమితం చేయడం ఏంది? ఆన్లైన్ పెట్టండి, ఆఫ్లైన్ పెట్టండి. శ్రీకాళహస్తిలోని భక్తులందరూ కూడా అభిషేకం చేసుకునే అవకాశం ఇవ్వండి. ఎంతమంది పడిగాపులు కాస్తున్నారో ఒకసారి వచ్చి ప్రత్యక్షంగా వీక్షించండి. మీరు ఏది కూడా ప్రత్యక్షంగా ఏం జరుగుతుందని తెలుసుకోకుండా అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తలొప్పుకుంటా పోతే పాలకులు మీరు, ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యులు మీరు, ప్రజల యొక్క ఇష్టాలను పరిగణలో తీసుకోవాలి. ప్రజల కోసమే మీరు పనిచేయాలి. అధికారులచే మీరు పనిచేయించాలి. కానీ అధికారులు వారు నిర్ణయం తీసుకోవడం, వారి ఇష్టానురాజ్యంగా ఏమైతే అది శ్రీకాళహస్తి ఆలయంలో ఎటువంటి నిర్ణయమైనా వారు తీసుకునేస్తా అంటే వారికన్నిటికీ కూడా మీరు తలపుతా పోతా అంటే అర్థం కావడం లేదు. దయచేసి ఒక పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు మీరు. దయచేసి మీడియా ద్వారా మిమ్మల్ని వినయించుకుంటున్నాం. ఈ యొక్క అభిషేక టికెట్లని ఆఫ్లైన్లో కూడా భక్తులకు ఇవ్వండి. ఇది నేను సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నా, శివయ్య భక్తుడిగా కోరుకుంటున్నా. ఆలోచన విధానాలు తీసుకురండి, అది అందరికీ ఉపయోగకరంగా ఉండాలి. మీరు ఇస్తున్న 25 టికెట్లు కూడా శ్రీకాళహస్తిలోని కొంతమంది దళారులు ఆన్లైన్లో బుక్ చేసి ఆఫ్లైన్లో దాన్ని విపరీతమైన రేట్లకు దందుకుంటాడు. మీరే చూడండి ఎక్కడి నుంచి ఆ టికెట్లు బుక్ అవుతున్నాయో చూడండి. శ్రీకాళహస్తిలో నుంచి బుక్ అవుతున్నాయా, ఇతర ప్రాంతాల నుంచి మేజర్గా బుక్ అవుతున్నాయా? ఆఫ్లైన్ అనే ఇవ్వండి. ఖచ్చితంగా మీరు ఆన్లైనే పెట్టాలనుకుంటే లిమిటెడ్గా ఆన్లైన్ కొంత పెట్టండి. అక్కడికి వచ్చి భక్తులు క్యూలో నిలబడుకొని
గంటలు గంటలు ఉండేసి కౌంటర్ కాడికి పోయేసరికి టికెట్ లేవంటే ఏమని పరిస్థితి? మీరు అన్నింటినీ ఆన్లైన్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు, అన్ని టికెట్లను ఆన్లైన్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు, 1,40,00,000 పెట్టి కౌంటర్లు ఏర్పాటు చేసేటప్పుడు కౌంటర్లు ఎందుకు ఇంకా ఆన్లైన్కి? ఎక్కడో కూర్చుంటే ఆన్లైన్ బుక్ అయిపోతాయి కదా, దానికి కౌంటర్లు ఎందుకు? 1,40,00,000 1,50,00,000 పెట్టి షెడ్లు వేసి అన్ని కౌంటర్లను బయటకు తీసుకొస్తున్నాం భక్తులకు అందుబాటులో అన్నప్పుడు అన్నీ మీరు ఆన్లైన్ చేసుకుంటే వెళ్తే ఇంకా షెడ్లు ఎందుకు, కౌంటర్లు ఎందుకు? ఆ కౌంటర్లకు భక్తులు ఎందుకు వస్తారు? పూజలకైనా అభిషేకాలకైనా ఆన్లైన్ ఉండాలా,